మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురు. శుభాశీస్సులండి. గురుగారు, విశేషంగా అక్టోబర్ మాసం ముందుగా మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మనకి విజయదశమి ఉంది, దీపావళి ఉంది. ఈ పండుగల్ని ఎలా వినియోగించుకుని మంచి ఫలితాలు వీళ్ళు పొందొచ్చు అంటారు? మంచి విషయమే. ఎందుకంటే 12 రాసుల వారికి ఈ యొక్క చంద్రగ్రహణం, తర్వాత మళ్ళీ సూర్యగ్రహణం, అలాగే ఈ సంవత్సరం మళ్ళీ చివరిలో కూడా చంద్రగ్రహణం, కేతుగ్రస్త చంద్రగ్రహణం. అయితే వీటి ప్రభావాల వల్ల మొత్తం మీద అన్ని రాసుల వారికి కొంత ఒడిదుడుకులు అనేది ఉన్నప్పటికీ మాసవారి ఫలితాల కింద, అంటే ఏ మాసంలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది మనం ప్రతి విషయం కూడా తెలియజేస్తున్నాం కదా. ఇందులో భాగంగా మేషరాశి వాళ్ళకి ఈ యొక్క ఆశ్వేజ మాసం అక్టోబర్ నెల, ఈ నెలలో ప్రతి విషయం కూడా వీళ్ళకు ఏదైనా చెయ్యాలంటే మనోధైర్యంతో ఎంతటి కార్యాన్నైనా కూడా పూర్తి చేయగలుగుతారు అవలేలగా. అంటే పట్టుదలతోటి, శ్రద్ధతోటి వాళ్ళు అనుకున్న కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అందులోనూ దైవ సహకారం కూడా తోడు కావడం వల్ల వీళ్ళకు ఒక సంకల్ప బలం అనేది కలుగుతుంది. ఏదైనా చెయ్యాలన్న ఇంట్రెస్ట్ కలగడం, ఆశ పుట్టడం, కోరిక కలగడం, ఆ అనుకున్న పనిని పూర్తి చేయడం కూడా జరుగుతుంది ఈ యొక్క ఆశ్వేజ మాసంలో. అందులో భాగంగా ముందుగా చెప్పాలి అంటే వీళ్ళకు గుడ్ న్యూసే ఉన్నాయి, శుభవార్తలే. అంటే ఈ ఆశ్వేజ మాసంలో సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది మేషరాశి వాళ్ళకి. అందులోనూ కొంతమంది అడిగారనమాట, ఏమని, మా పేర్ల మీద ఏ రాశి అని కూడా అడుగుతుంటారు. అయితే వీళ్ళకి మనము అక్షరాలతో సహా మనం చెప్పడం కొంతమందికి అవగాహన లేని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అంటే తెలిసిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా తెలియని వాళ్ళందరూ కూడా చాలామంది ఉంటారుగా. మనకు అందరికీ తెలుసు అని డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు కూడా చాలా మంది, అందరికీ తెలుసులే అని అనుకోకూడదు, లేదు ఎవరికీ తెలియదు అని కూడా అనుకోకూడదు. కాబట్టి అయితే చూసేటువంటి మన భక్తులకి అందరికీ కూడా మేషరాశి అంటే అశ్విని నక్షత్రం, చు, చే, చో, లా ఈ పేర్ల మీద ఎవరున్నా కూడా, ఈ అక్షరాల మీద ఎవరున్నా కూడా అశ్విని నక్షత్రం మేషరాశి. అలాగే భరణి నక్షత్రం లి, లు, లే, లో అక్షరాల మీద పేరున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అటు జన్మ నక్షత్రం కానీ, లేదంటే జన్మ నక్షత్రం తెలియదు, అసలు వాళ్ళ డేట్ ఆఫ్ బర్తే లేదనుకున్నప్పుడు, పేరు ఉన్నప్పుడు ఇంకా పేరు మీద ఫాలో కావడమే. ఇది 50-50. అంటే దాని ఫలితం అనేది తెలియదు ఎవరికైనా కూడా, ఎందుకంటే వాళ్ళ తలరాత ప్రకారంగా నడుస్తుంటుంది కాబట్టి ఇది పేరు మీద సెకండ్ ఆప్షన్. మరో కోణంలో ఈ యొక్క భరణి నక్షత్రం అవుతుందన్నమాట వీళ్ళు. కానీ అలాగే కృత్తికా నక్షత్రం 1వ పాదము ఆ అక్షరం మీద ఉన్నటువంటి వాళ్ళు, అంటే అభిరామ్, అనంతమ్మ, ఆది, ఇలా పేరు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మేషరాశి వాళ్ళు అవుతారనమాట. అంటే వీళ్ళందరూ కూడా మేషరాశి వాళ్ళు. వీళ్ళందరికీ సంబంధించి ఈ సంవత్సరం అనుకున్న పని నెరవేరేది ఖచ్చితంగా కనపడుతుంది, జరిగే తీరుతుంది కూడాను. సొంత స్వగృహ ప్రాప్తి కలుగుతుంది. దీంతోపాటు ఏదైనా సరే పొలాలు కొనేవాళ్ళు, అంటే రైతులు పొలాలు కొనేవాళ్ళు, లేదంటే ఇంట్లో కుటుంబంలో ఆనందమైన నిలయం, అంటే శుభవార్తలు వాళ్ళకు చక్కగా ఏదైనా లోన్లు కలగడం కానీ, పుట్టడం కానీ, వాటి వల్ల ఏదైనా అనుకున్న పనిని సాధించుకోవడం కానీ, రైతులకు కూడా కొంత శుభవార్త కలిగే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఏదైనా నూతన వ్యాపారాలు చేయాలి అనుకున్న వాళ్ళు ఈ నెలలో, ఈ మాసంలో ప్రశాంతంగా ఎటువంటి వ్యాపారాన్నైనా కూడా ప్రారంభం చేయొచ్చు. చక్కగా దినదినము అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇదే కాకుండా వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకి బాగా అభివృద్ధి చెందడము, ఆ వ్యాపారము లాభసాటిగా సాగడము, ఇంకా చెప్పాలంటే ఈ నెలలో సంపాదించిన దానిపైన ఇంకొక వ్యాపారం కూడా ప్రారంభం చేసే అవకాశం కూడా ఉంటుంది.
అంటే ఒకటే కాకుండా దాంట్లో అభివృద్ధి చెందుతూ ఇంకొక వ్యాపారాన్ని కూడా ప్రారంభించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది అందరికీ కాకపోవచ్చు కానీ కొంతమందికి అయితే నెరవేరుతుంది. అలాగే విద్యార్థులకు అనుకూలమైనటువంటి మాసమే. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ మాసంలో 100% పిలిచి మరీ ఉద్యోగం ఇస్తారు. లేదు ఉద్యోగం పోయినటువంటి వాళ్ళు మరి ఇంకొక ఏదన్నా ఉద్యోగంలోకి చేరే అవకాశం, మారే అవకాశము ఉంది. వీటితో పాటు ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉన్న వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే శాలరీలు పెరిగే అవకాశం ఉన్నాయి. ఉన్నత స్థానం నుంచి ఇంకా పై స్థానానికి వెళ్ళే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది మేషరాశి వాళ్ళకి. దీంతోపాటు వాహన సౌఖ్యము ఉంది. వాహన సౌఖ్యం అంటే మామూలుగా ఉన్న వాహనాలు అమ్మేసి పాతవి మళ్ళీ కొత్తగా నూతనమైన వాహనం కొనడం కానీ, లేదా లేని వాళ్ళు కొత్త వాహనం కొనుక్కోవడం కానీ, ఇంటికి సంబంధించి గృహానికి సంబంధించి సమర్థవంతమైనటువంటి గృహ అలంకరణ అంటే సుందరంగా వాళ్ళ గృహాన్ని వాళ్ళు తీర్చిదిద్దుకోవడానికి ఎంత ఖర్చు అయినా పెట్టి నూతన వస్తువులన్నింటినీ కూడా సేకరించడము, అంటే A to Z ప్రతిదీ కూడా లాభదాయకంగానే సాగుతుంది ఈ ఆశ్వేజ మాసం అంతా. ఎలాంటి శని ఇంపాక్ట్ అంతగా ఉండదంటారా? ఉంటుంది, కానీ అది ప్రతి మాసం కాదు కదా. దాన్ని పట్టు విడుపులు అంటారు. ఏమంటారు? ఇప్పుడు గ్రహణం పట్టింది మళ్ళీ వదులుతుందిగా, ఏమిటి పట్టింది అలాగే పట్టి ఉండదు కదా. అంటే వదలడం అంటే పూర్తిగా వాళ్ళను రిలాక్స్. అలాగే ఏలినాడ్స్లో కూడా పట్టు విడుపులు ఉంటాయి. పట్టు విడుపులు ఉంటాయి అంటే ఏలినాడ్స్లో కూడా ఇంకా నా జీవితం ఎంతేనా, ఇంకా ఎందుకు పనికిరాదా, ఇంకా ఏం చెయ్యాలి అనుకునే సమయానికి టర్న్ అవుతుంది, మారే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. అప్పుడు మళ్ళీ వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం కలగడం వల్ల సుఖపడతారు. అందుకే కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఏమని, దేవుడు ఉన్నాడు అనే ఒక కాన్ఫిడెన్స్ కారణం అదే. అదే కష్టపడ్డవాడు నష్టపోడు, పడ్డవాడు చెడ్డవాడు కాదు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కష్టం వచ్చింది, కష్టంలో ఉన్నానని భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. దాన్ని మనము అధిగమించాలంటే దైవిక ఆధ్యాత్మిక మార్గము, గురువులతో ఇష్టాగోష్ఠి అంటే వినడం కానీ, గురువు చెప్పింది వినడం కానీ, గురువులతో కలవడం కానీ, గురువులతో మాట్లాడడం కానీ కూడా అది గురుబలమే. ఏమిటి? గురుబలం. అంటే ఈరోజు కాకపోయినా రేపు ఫలితం అనేది ఉంటుంది. సత్ఫలితం, శుభవార్తలు, పాజిటివ్ అనేది తప్పకుండా కలుగుతుంది. మేషరాశి వాళ్ళకి వివాహం కానటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో వివాహం అయ్యే తీరుతుంది. లేదా కొత్తగా ఏదన్నా వివాహ పరిచయ వేదికలను సంప్రదించడం కానీ, అంటే ప్రారంభం చేయడం కానీ, వివాహ ప్రయత్నాలు చేయడం కానీ వీటిలో కలిసి వచ్చే అవకాశమే ఉంది. అంటే సడన్గా సంబంధాలు కుదిరి ఊహించని విధంగా అనుకోకుండా మనం ఎన్ని సంబంధాలు చూడాలో ఏమో, ఇప్పుడు అవుతుందో లేదో అని ప్రయత్నం చేయడంతో టక్కనక అయిపోవడం వల్ల వాళ్ళు నా అంతటి అదృష్టవంతుడు లేడు, మేము అట్లా చూసామో లేదో సంబంధం కుదిరింది, ఖాయమైంది, చకచక అన్నీ అయిపోయాయి అని మేము అదృష్టవంతులమని కూడా అనుకుంటుంటారు. అలా ఆ విధమైనటువంటి అవకాశం ఉంది. ఇదే కాకుండా ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ప్రయత్నాలు చేస్తూ దాదాపు 20, 30, 50, 70 సంబంధాలు చూసినటువంటి వాళ్ళకి కూడా ఈ మాసంలో సంబంధాలు ఖాయమవుతాయి, శుభవార్త వింటారు, వివాహం అవుతుంది. సంతాన విషయంలో కూడా చెప్పాలంటే మేజర్గా నష్టాలు అయితే ఏమీ లేవు. మధ్యలో ఏదన్నా ఆటంకాలు ఉన్నాయా ఈ మేషరాశి వాళ్ళకి అంటే ఈ మాసంలో ఎటువంటి ఆటంకాలు లేవు. సంతాన సౌఖ్యం కూడా ఉంది, చక్కగా అన్ని విధాలా కలిసే వస్తుంది. పరిహార మార్గం అనేది ఏమిటి అంటే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఇంకా కూడా శుభ ఫలితాలు తొందరగా పొందడానికి మంగళవారము కందిపప్పుని ఒక 5 పావులు అంటే 1.5 కిలో కందిపప్పుని దానం చేయడం, ఆ దానం కూడా పండితులకి దానం చేయడం వల్ల వీళ్లకు మంచి ఆర్థికపరమైనటువంటి యోగం కలుగుతుంది. దాన రూపేణ వీళ్ళ యొక్క నెగిటివ్ని, వీళ్ళ చెడుని
దానం చేస్తున్నారనమాట. అంటే దానం అంటే ఇది కొంతమంది కామెంట్ కూడా చేసుకుంటుంటారు ఏమని, వాళ్ళ పండితులు పొట్టపోసుకోవడానికి చెప్తున్నారు అనే వాళ్ళు అనుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అయితే వాళ్ళకు కూడా సలహా ఏమిటి అంటే, వాళ్ళ దరిద్రం పోవడానికి, వాళ్ళ యొక్క నెగిటివ్ పోవడానికి, వాళ్ళలో ఉన్నటువంటి చెడు పోవడానికి మన కర్మని అంతా కలిపి మూటగట్టి ఈ కందిపప్పు రూపంలో దానం చేస్తున్నాం. ఆ దానం అనేది మన దరిద్రాన్ని పండితుడికి సమర్పిస్తున్నాం. దీంట్లో కూడా ఎగ్జాంపుల్గా అర్థం కావడానికి తల్లిదండ్రులు ఒక అమ్మాయిని కని పెంచి పెద్ద చేసి, ఆ పెద్ద చేసిన అన్ని సంవత్సరాలు వాళ్ళ బరువు బాధ్యతలన్నీ కూడా దించుకోవడానికి అమ్మాయిని ఒక అయ్యి చేతిలో పెట్టి ఇవ్వాల్సిందే. దాన్నే దానం అంటారు. ఏమంటారు? కన్యా దానం. అదేవిధంగా మన కర్మను కూడా దానం చేయడం వల్ల మనకు అత్యంత పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది, కర్మ విమోచన కలుగుతుంది. ఆ కర్మ విమోచన ఏమిటి? మన ఒకరే కాకుండా మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి కర్మలు కూడా, అంటే పితృదోషాలను కూడా అది నివారణ చేస్తుంది. కందిపప్పు అనేది కుజుడు అన్నమాట, కందులు. ఈయన ఓం కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకారయేత్తు కుజ ధ్యానం ప్రవక్ష్యామి మమ రుణ రోగపీడోపశాంతి. రుణ అంటే నా రుణమే కాదు, నా తల్లిదండ్రులు చేసిన రుణం కూడా తీరిపోతుంది. నా వంశాంతరం అంతా కూడా, నా తల్లిదండ్రులే కాకుండా నా తాతలు, నా ముత్తాతలు, ఇంకా చెప్పాలంటే వంశపారంపర్యంగా వస్తున్నటువంటి కర్మలు వైదొలిగిపోతాయి ఈ కందిపప్పు దానం చేయడం వల్ల. వీళ్లకు రుణ బాధలు తీరిపోతాయి, అంటే అప్పుల బాధలు తీరతాయి, అలాగే ఆరోగ్య సమస్యలు కూడా తీరతాయి. అయితే ఇప్పుడే దానం చేసి రేపు పొద్దున్నే తీరిపోవాలంటే అది మూర్ఖుడు మాట్లాడే మాటలు. చెప్పేవాళ్ళు కూడా రేపే తీరిపోతుందని చెప్పకూడదు. 100% అయితే తీరుతుంది. రేపు కావచ్చు, కొంతమందికి నెల కావచ్చు, కొంతమందికి సంవత్సరం పట్టవచ్చు, కానీ 100% జరుగుతుంది. మనము నాకు తీరితే చేస్తాను అనే వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదు చేస్తే తీరుతుందా అని అనుమానపడే వాళ్ళు కొందరు ఉంటారు. అయితే ఎవరి అర్థం, వాళ్ళ యొక్క పరమార్థం ఎలా ఉన్నా కానీ మీరు బాగుండడానికి మాత్రం ఏదైనా ప్రయత్నం చేయండి, మంచిగా జరుగుతుంది. ఓవరాల్గా మేషరాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.